వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈ వీడియో నిన్నటిది ఈరోజుది కలిపి పెట్టానండి. నిన్న మార్నింగ్ ఇలా పూజ చేసుకున్నాను అనమాట. సరే అది కూడా యాడ్ చేస్తున్నాను. మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత నిన్న చపాతీ సొరకాయ కూర చేసుకున్నానండి. సొరకాయలు సన్నగా ముక్కలుగా చేసి తాలింపు వేసేసుకుని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఈసారి అండి, మసాలా టేస్ట్ వచ్చుదని వేసి దాంట్లో పాలు పోసి కూర వండేసాను అనమాట. చపాతీలు చేసుకుని అలా బ్రేక్ఫాస్ట్ పూజ చేశాను అనమాట. నేను ఇక లంచ్ డిన్నర్ ఏమీ షూట్ చేయలేదులేండి. చపాతీ ఏంటి ఆకులు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారేమో, దాంట్లో ఆకులు కూడా కలిపానండి, పాలకూర ఆకులు ఉంటే కొంచెం అలా. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మసూర్ దాల్ అంటారు, పింక్ కందిపప్పు ఉంటుంది కదా, వాళ్ళు నార్తల్ మసూర్ దాల్ అంటారు, మరి మనకి ఎర్ర కందిపప్పు అంటారు ఏమంటారు. ఆ కందిపప్పుని నానబెట్టాను, మసూర్ దాల్ని ఒక 10 minutes అలా నానబెట్టాను అనమాట. నానబెట్టి ఉంచి దాన్ని తీసుకుని కొంచెం అల్లం 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీలో వేసానండి. మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ తర్వాత పక్కన కొంచెం 10 minutes నాటితే సరిపోతుందండి, బాగానే ఉంటుంది. అది ఈరోజే ఫస్ట్ టైం ట్రై చేశానండి మసూర్ దాల్ దోశని. టేస్ట్ అయితే బాగుందండి, మీరు కూడా ట్రై చేసి చేసుకోవచ్చండి. ఓన్లీ మసూర్ దాల్ మాత్రమే నానబెట్టాను అనమాట, ఇంకా బియ్యం కానీ ఏమి యాడ్ చేయలేదు. దాంట్లో కొంచెం అల్లం 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను, దోశ బ్యాటర్ లాగా చేసుకున్న తర్వాత పక్కనేమో టమాటాలను పచ్చిమిర్చి అవి వేయించి చట్నీ కోసం తాలింపు మగ్గనిచ్చేసి పచ్చడి చేసుకున్నాను అనమాట. అది మసూర్ దాల్ని ఇలా మిక్సీ వేస్తున్నాను అనమాట. చూడండి, మిక్సీ వేసి నానబెట్టి నీళ్ళే వేసానండి. 2-3 సార్లు కడిగేసి శుభ్రంగా ఒక కప్పు నీళ్ళు పోసేసి కప్పున్నర అలా నీళ్ళు పోసి నానబెట్టాను. నానబెట్టి మిక్సీ వేసినాక ఇలా వచ్చిందండి బ్యాటరు. కాకపోతే నేను వెంటనే వేసానండి, హోల్స్గా పడలేదు. సోడా ఉప్పు వేస్తే పడేదేమో, నేనేమో వేయలేదు. కానీ టేస్ట్ అయితే బాగుందండి, చేసుకోవచ్చు. సింపుల్గా ఏమి పిండిలు అయ్యి బ్యాటర్ రెడీ చేసి ఉంచుకోలేదు అని అనుకున్న వాళ్ళు ఇలాగా చేసుకుంటే, నేను యూట్యూబ్లో చూసానండి. అది వాళ్ళేమో రైతా లాగా చేసుకున్నారండి, పచ్చిమిర్చి అల్లం అవన్నీ వేయించి. నేను అది చేయలేదులేండి, వాళ్ళేంటి కొంచెం నీరసంగా అనిపించి ఇక ఏం చేయకుండా ఓన్లీ టమాటాలే మగ్గనిచ్చేసి చట్నీ చేసుకున్నాను అనమాట. ఇది దోశ బాగుందండి. తర్వాత లంచ్ కోసం మా జత్వికి వెళ్ళిన తర్వాత ఆ గుడ్లు అలాగే ఉన్నాయండి, ఇవాళే స్టార్ట్ చేశారు. సరే తీసి పొరిటన్నా చేసుకున్నాం, ఈజీగా అయిపోతుందని చెప్పి తాలింపు పెట్టాను. ఈ తాలింపుకి ఏంటి కొబ్బరి నూనె వాడదామని చెప్పి కొబ్బరి నూనె తెప్పించుకున్నానండి. సరే మార్చి వాడదాంలే, ప్రద్దాకి వాడకూడదని చెబుతున్నారు, మార్చి చూద్దామని తెప్పించారు. కొబ్బరి నూనెతో తాలింపు వేస్తే వాసన అయితే బాగా వస్తుందండి. సరే ఇక అలా తాలింపులో ఉల్లిపాయలు వేసి మగ్గనిచ్చేసి తర్వాత వేగిన తర్వాత కోడిగుడ్లు కాచి దాంట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేశానండి మసాలా కింద. ధనియాలు ఇవన్నీ మా గరం మసాలా ఉంటుంది కదా, ఆ పొడి వేసి ఆపాను. అది కొబ్బరి నూనె అండి, ఇలా తీసుకొచ్చుకున్నాను ఒక బాటిల్ చూద్దామని చెప్పి. మా అమ్మ ఏమన్నీ ప్రయోగాలు చేయవాకు, అమ్మమ్మ అటాగే చేసింది, నువ్వు శుభ్రంగా తిను అంటది. సరే చూద్దామమ్మా, మంచిదే హెల్త్ కోసం ఎలాగా అన్నాను. సరే ఈ రకంగా కోడిగుడ్డు పొడి చేసుకుని లంచ్ అయితే పూజ చేశాను అనమాట. కోడిగుడ్డు పొడి చాలా రోజులైంది కదా, ఈ పొడి చేసినంతసేపు ఎప్పుడు మా అత్తగారు గుర్తుకొస్తూ ఉంటుంది. మా అమ్మ ఏమో ఏం కూర అంటుంది, మా అత్తగారు ఏం ఫేవరెట్ లాగా ఈజీ వాళ్ళు ఇక పనులు ఇవి చేసి, అందుట్లో మా అత్తగారులో వాటర్ కూడా తెచ్చుకోవాలండి. ఆ కాలం నుంచి అది నూతి నుంచి ఊరు మొత్తానికి ఒక నుయ్యి ఉండేది. అది దాని వలన నుయ్యి అంటారు కృష్ణా జిల్లా, మా ఊళ్ళో బాగా పడినేవాళ్ళండి. ఆ పనులు అవి ఉండేవేమో కానీ ఎక్కువగా అసలు వెంటనే అయిపోయే కూర ఇది, వజ్రాయుధలాగా ఉండేవాళ్ళు అనమాట. అది ఈ రకంగా కోడిగుడ్డు పొడి చేశాను అనమాట. అది మొత్తం ఉల్లిపాయలు బాగా వేయించి కోడిగుడ్డు పొడి ఒకటి, బంగాళదుంపలు ఉడకబెట్టిన కూర ఒకటి బాగా చేసేవాళ్ళండి. అది 2 మా అబ్బాయికి కూడా ఇష్టం. వాళ్ళ ఆయన మా బంగాళదుంపలు ఉడకబెట్టి ఒలిసి చిన్న ముక్కలు కోసి బాగా చేసేది అనుకునేవాళ్ళు వాళ్ళు. ఈ రకంగా లంచ్ పూర్తి చేశాను అనమాట. ఈరోజైతే చాలా సింపుల్గా ఈజీగా
మీకు ఎంత అలసట ఉన్నా 2 నిమిషాల్లో అయిపోయేటట్టు ఈ కోడిగుడ్డు పొడి చేసుకోవచ్చండి ఎవరైనా కానీ. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అది ఎప్పుడు ఏంటా ఈ కోడిగుడ్డు పొరుట్లు ఏ చూపిస్తుంది అనుకుంటున్నారేమో, నేను చేసుకునేదే చూపిస్తున్నానండి మీకు. అది టమాటా చట్నీ చేశాను కదా, అది కూడా చూద్దాం అన్నంలో ఎలా ఉంటుందని కొంచెం పెట్టుకున్నాను. ఓకే, పర్వాలేదు, రైస్లో కనిపించింది. అది ఈ రకంగా లంచ్కి వచ్చేసాను అనమాట. ఓకే అండి, బై, ఉంటాను.